పాట అనేది ఎప్పుడైనా సరే చాలా స్ట్రాంగ్ మాధ్యమం అని ఎప్పుడైనా సరే అది తెలంగాణ ఉద్యమం కావచ్చు, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కావచ్చు, అసలు తెలంగాణలో కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏదైనా సరే పాట రూపంలో చెప్తారు. తెలంగాణ వాళ్ళు మంచిగా పాటలు పాడతారు అనే పేరు ఉంటుంది. ప్రతి దాన్ని ఇప్పుడు ఊర్లలో నాట్లేసే సందర్భంలో కూడా నాట్లేసుకుంటూ కూడా పాటలు పాడేటువంటి సందర్భం అది ఓన్లీ తెలంగాణలో మాత్రమే కనిపిస్తుంది ప్రతి దాన్ని. అయితే ఇప్పుడు ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే తెలంగాణలో ఇప్పుడు యూరియా కష్టాలు ఎట్లున్నాయో మనందరం చూస్తున్నాం. యూరియా మీద రాసిన పాట ఎంత సంచలనంగా మారిందో మనందరం చూసినాము. ఆ పాట అందరూ కూడా వినుంటారు. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న చాలామంది కూడా ఆ పాటను వినుంటారు. ఆ పాట పాడినోళ్ళు నా ముందున్నారు, వాళ్ళతోని మాట్లాడదాం. అసలు ఎందుకు పాట రాయాల్సి వచ్చింది, ఈ ఒక్క పాటే కాదు ఈ 2 ఏళ్లలో జరుగుతున్న చాలా ఇష్యూస్ మీద వాళ్ళు పాటలు రాసిర్రు. తెలంగాణ ప్రజల్ని చైతన్యం చేసే చాలా పనులు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు, ఈ పాట రాయడానికి వెనకాల ఉద్దేశం ఏంది, గతంలో రాసినటువంటి పాటల వెనకాల ఉన్నటువంటి ఉద్దేశాలు ఏంది, ఒక్కసారి అన్నల్ని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. ఫస్ట్ యూరియా పాట మీద నుంచి స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే ఈ మధ్య అది చాలా వైరల్ అయింది. అసలు ఎందుకు రాయాలనిపించింది మీకు, ఆ యూరియా మీద, యూరియా క్రైసిస్ మీద పాటలు రాయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? ఎందుకంటే యూరియా సమస్య స్టార్ట్ అయ్యి అప్పటికే దాదాపుగా 20 రోజులు అయింది అనుకుంటా. 20 రోజులు అయింది. మనోడు ఉండి యూరియా పాట ఒకటి చేద్దామా అన్నాడు. అంటే చేద్దాంలే అని నేను చాలా సింపుల్గా చేద్దాంలే అని చెప్పిన. కానీ నాకు ఎప్పుడు రాయాలి అనిపించింది అని అంటే పర్సనల్గా నేను ఫేస్ చేసిన. ఇప్పుడు మా ఊర్లో యూరియా కోసం ఒక లీస్ట్ ఇచ్చిళ్ళు. ఆ లీస్ట్లో మా నాన్న పేరు లేదు, అంటే నా పేరు మీదనే ఉంటుంది పొలం, నా పేరు లేదు. అమ్మ పేరు మీద కొంత ఉంటుంది, అమ్మ పేరు లేదు. అంటే వాళ్ళు ఇచ్చే లీస్ట్లో 1 ఎకరానికి 1 బస్తా. 2 సార్లు ఫస్ట్ 100 మంది పేర్లు ఇచ్చిళ్ళు, లీస్ట్లో లేదు. సెకండ్ 210 మంది పేర్లు ఇచ్చిళ్ళు. నా దగ్గర ఇంకా లీస్ట్ ఉంది నా ఫోన్లో, పేరు లేదు. 2 సార్లు పేరు లేదు. ఆయన సఫర్ అవుతున్నాడు, పోతున్నాడు, తిరుగుతున్నాడు, వస్తున్నాడు, రావట్లేదు యూరియా. మరి పొలం అక్కడ నాటేసి ఉంది, యూరియా వేయాలి కదా. ఆయన బాగా సఫర్ అవుతున్నాడు. అప్పుడు నేను ఆలోచించి ఇది రాయాల్సిందే ఖచ్చితంగా. ఒక్క మా నాన్నే కాదు కదా, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రైతు అనుభవిస్తున్న కష్టం అది. తెల్లందానికి అక్కడ నిలబడితే ఆడ దోమలు కుట్టి వాళ్ళకు డెంగ్యూ మలేరియా జ్వరాలు వస్తున్నాయి, కొట్టుకుంటున్నారు, ఆడోళ్ళు కొట్టుకుంటున్నారు. ఆధార్ కార్డు జిరాక్సుల దగ్గర యూరియా లైన్లల్లో ఆధార్ కార్డులు పెట్టి, పాస్ పుస్తకాలు పెట్టి, బండలు పెట్టి వాటి మీద ఆడనే పడుకుంటున్నారు, కళ్ళు తిరిగి పడిపోతున్నారు. ఫైనల్గా నేను ఏం చేయాల్సి వచ్చింది యూరియా కోసం అంటే, ఒక దగ్గర నుంచి మా ఫ్రెండ్ గారిని పంపించి వాళ్ళ సారు వాళ్ళ పాస్ పుస్తకాలు అక్కడ వస్తున్నాయి, యూరియా వస్తుంది, ఆడ పాస్ పుస్తకానికి ఇస్తుంటే వాళ్ళ పేరు వచ్చింది. వాళ్ళకి అది అవసరం లేదు, వాళ్ళకు కొన్ని అవసరము. ఆ మిగిలిన వాటిని తీసుకొని పోయి నేను 2 బస్తాలు వాడిని పొద్దున 7 గంటలకు పంపించి లైన్లో నిలబెట్టిస్తే వానికి 11 గంటలకు వస్తే వాడు గోదాం పోయి 2 బస్తాలు వేసుకొని వస్తే నేను నా కార్లు వేసుకొని ఆ రోజు మా నాన్నకి ఇచ్చేసి వచ్చిన. లిటరల్లీ మా నాన్న కళ్ళల్లో ఎప్పుడు చూడనంత ఆనందం చూసిన నేను. దొరికినందుకు ఫోన్లో కూడా మా నాన్న నేను ఇంటికి వస్తున్నా నాన్న అన్న. ఇప్పుడు ఎందుకు రా, పండగ దగ్గరలో ఉంది కదా అన్నాడు. నీకు యూరియా బస్తాలు తీసుకొస్తున్నా అంటే, ఊరి మా ఎడ దొరికినారా ఏ వాయిస్తున్నాడు మా నాన్న. ఊరి ఏడ దొరికినారా బస్తాలు, మరి దొరికినాయి పట్టుకొని వస్తున్నా, నువ్వేమి టెన్షన్ పెట్టుకోకలే అన్న. పండుగకు కొడుకు ఇంటికి వచ్చే దానికి ఉండే సంతోషం యూరియా దొరికితే కనిపించింది మీ నాన్నకన్నా. అంతే మరి, అందుకోసమే నేను యూరియా కోసం రాయాల్సి వచ్చింది. ఈయన చెప్పిండు రాద్దాం బావా పాట చేద్దాం, యూరియా సమస్య ఉంది బాగా, అది చేద్దామని అంటే చేద్దాంలే. ప్రతి అంటే ఏదో ఒక సమస్య మీద చెప్తూనే ఉంటాడు, బావా ఆ పాట చేద్దాం, ఈ పాట చేద్దాం, అది రాయి ఇది రాయి అని చెప్తూనే ఉంటాడు. కానీ ఇక అన్నీ మనం సరే మనకు సందర్భం వచ్చినప్పుడు రాస్తాంలే చేస్తాంలే అనేది ఉంటుంది. నేను అనుభవించిన తర్వాత పూర్తిగా లీనమై రాయాల్సి వచ్చింది. ఇద్దరం కలిసి పాడినాం. ఒక్కసారి ఆ పాటతో స్టార్ట్ చేసి మిగతాది. రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే, రాజోలే బతికిన రైతన్న నేడు దారిలే నోడాయనే. రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే, రాజోలే బతికిన రైతన్న నేడు దారిలే నోడాయనే. నాడు పచ్చని పంటల్లో నెలవంక తీరు వెలసిన రైతన్న, వాడిపోయి నేడు రాలిపో
పోతున్నాడు ఎవరి పాపమన్నా, దేశానికే తిండి పెట్టని రైతు చేతులెత్తి వేడుకుంటుండు నేడు, చేతులెత్తి వేడుకుంటుండు నేడు. ఒక్క యూరియా బత్త కోసం పడిగాపులు గాస్తున్నాడు, తన పంటను బతికించగా అయ్యో తన్లాట పడుతున్నాడు. ఒక్క యూరియా బత్త కోసం పడిగాపులు గాస్తున్నాడు, తన పంటను బతికించగా అయ్యో తన్లాట పడుతున్నారు. నమ్మించి ముంచినారే రైతుకు నరకాన్ని చూపుతుండ్రే, వందల హామీలనిచ్చినారే ఎంత వేదన పెడుతున్నారే. బోనసు అంటూ భరోసా అంటూ అలివిగాని మాటలమ్మా, నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రాలాయే హరిగోసపడుతున్నామమ్మా. కన్నీళ్ళ పాలాయ ఈ రాష్ట్రము, కాలయముని తీరు కాంగ్రెసు రాజ్యము. ఒక్క యూరియా బత్త కోసం పడిగాపులు కాస్తున్నాడు, తన పంటను బతికించగా అయ్యో తన్లాట పడుతున్నాడు. ఒక్క యూరియా బత్త కోసం పడిగాపులు కాస్తున్నాడు, తన పంటను బతికించగా అయ్యో తన్లాట పడుతున్నాడు. దీంట్లో లాస్ట్లో మీరు రాసిన దాంట్లో మీరు కూడా డిస్కస్ చేసుకొని ఉంటారు కదా, కాలయముని తీరు కాంగ్రెస్ రాజ్యం. ఎందుకు ఆ పదం అంత పెద్ద పదం వాడాల్సి వచ్చింది? అంటే నిజానికి కూడా ఇది కరువు, అంటే కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి కరువు ఇది. అంటే ఈ కరువు కావచ్చు, యూరియా సమస్య కావచ్చు, వాళ్ళు ఇస్తున్నటువంటి అనేక హామీలు ఎక్కడ కూడా అమలు చేయలేదు. వాస్తవానికి ఫ్రీ బస్సు ఎవరు కూడా అడగలేదు. అడగనటువంటి ఫ్రీ బస్సును తీసుకొచ్చి గతంలో నీళ్ళ కాడ కొట్లాటలు పెట్టుకున్నటువంటి సందర్భం ఉన్నది. అంటే నల్ల నీళ్ళ కాడ 2014 కంటే ముందు మన తల్లులు కావచ్చు, మన అక్కలు కావచ్చు, అంటే బిందెలు ఇప్పుడు యూరియా బస్తాల కోసం ఎట్లయితే ఆధార్ కార్డులు, చెప్పులు ఎట్లయితే పెడుతున్నామో, వెనకట నల్ల నీళ్ళ కాడ కూడా మన అమ్మలక్కలు అట్లనే పెట్టుకొని నేను ముందు వచ్చినా అని కొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. మనం అడగనటువంటి ఫ్రీ బస్సు పెట్టిండు, అమ్మలక్కలకు కొట్లాట పెట్టిండు. ఇవాళ యూరియా దగ్గర కూడా కొట్టుకుంటుంటే బాధ అనిపిస్తున్నది. వాళ్ళ ఆస్తుల కోసం కాదు, వాళ్ళ గెట్ల పంచాయతీ కాదు, ఏ పంచాయతీ కాదు, కేవలం ఒక్క యూరియా బస్తా కోసం ఆ పరిస్థితి వచ్చిందంటే అది కేవలం అది కాలం తెచ్చింది కాదు, కేవలం కాంగ్రెస్ తెచ్చినటువంటి పరిస్థితే. కాబట్టి ఎందుకంటే వాళ్ళకు ముందస్తుగా నిజానికి పంటల కాలం వచ్చిందంటే రైతుకి ఏది అవసరమో ఒక రైతు బిడ్డ అని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి, అంటే ఆయన ముఖ్యమంత్రి కాకముందేమో నేను పోలీస్ పటేల్ కొడుకునని చెప్పుకున్నాడు. మా ఇంటి ముంగట ఎవరు కూడా చెప్పులు వేసుకొని నడిచేటోళ్ళు కాదని చెప్పుకున్నాడు. వచ్చిన తర్వాత నేను రైతు బిడ్డనని చెప్పుకుంటున్నాడు. రైతు బిడ్డ అయితే నిజంగా నువ్వు రైతు బిడ్డవే అయితే రైతుకి ఎట్లాంటి సమస్య ఉంటుంది, నువ్వు ఇస్తానటువంటి హామీ ఏంది, రైతు బంధు ఏంది, రైతు బీమా ఏంది, ఏ కాలంలో ఏ పంట వేస్తారు, ఏ పంటకు ఏ మందు అవసరము, ఎట్లాంటి సందర్భం అవసరం వస్తుంది అనేది ఏది కూడా ఒక ముందస్తు ఆలోచన లేకుండా ఈరోజు రైతుకి ఈ పరిస్థితి తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళు ఏమడుగుతున్నారంటే, మాకు ఈ పాట తర్వాత కొంతమంది ఫోన్లు చేసిళ్ళు, మా మీద నెగిటివ్ ట్రోల్ చేసిళ్ళు, అంటే బెదిరింపు కాల్స్ ఏమన్నా వచ్చినాయి అంటే ఒకటి రెండు ఫోన్లు వచ్చినాయి. డైరెక్ట్ ఒక అతను అయితే వీడియో తీసి పెట్టిండు. అంటే పైసలు ఇస్తే మీ పిల్లల్ని కూడా పంపిస్తారా, మీ తల్లులను కూడా పంపిస్తారా, డబ్బుల కోసం ఏమైనా చేస్తారా అంటే, మా సొంతంగా మేము ఖర్చు పెట్టుకొని చేసుకున్నాం ఆ పాట, మాకెవరు డబ్బులు ఇచ్చి చేపలేదు అది. అంటే వాస్తవానికి సమస్య ఎప్పుడు ఉంటుందో కవిగా స్పందించాల్సిన బాధ్యత తనది. ఒక ఉద్యమ కళాకారులుగా ఈ ప్రజల ముందు నిలబెట్టాల్సినటువంటి ఆ సమస్యని ప్రజల ముందు విప్పి చెప్పాల్సిన బాధ్యత మాది. అది హెచ్సిఈ సంఘటన కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 3-4 నెలల తర్వాత జరుగుతున్నట్టు అనేక సమస్యల మీద మేము పాట రూపంలో, ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు ఏం చేస్తాడు అనేది చూడకముందే ఎవరు పడితే వాళ్ళు, మేము కళాకారులము, ప్రజా కళాకారులము, మేధావులమని చెప్పుకున్నటువంటి అనేక మంది ఇష్టం వచ్చినట్టు అడ్డం మాట్లాడారు. ఇవాళ ఎవరు నోరు విప్పని సందర్భంలో ఒక రైతు బిడ్డలుగా పుట్టినటువంటి మేము రైతు సమస్య మీద ఖచ్చితంగా ఈ సమస్యని కొంత కనీసం ఆ యూరియా దగ్గరికి పోయిన సందర్భంలో ఈ పాట వింటూ అన్న కొద్దిసేపు వాళ్ళ కాలం గడుపుకునే పరిస్థితి ఉంది పిల్లలతోటి. అంటే అది తప్ప అసలు నాకు అర్థం కాలే. అవును, యూరియా సమస్య మీద రైతు పక్షాన నిలబడి ఒక పాట రాస్తే, ఒక పాట పాడితే అది పెద్ద తప్ప. అది క్షమించరాని నేరం లెక్క చూసి మమ్మల్ని భూతాల లెక్క చూపించుకుంటా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమంటారంటే, యూరియా అనేది కేంద్రం ఇవ్వాలి కదరా, మీకు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా అంటే, మరి కేంద్రం ఇవ్వాలి, మరి తేవాల్సింది ఎవరు? యూరియా కేంద్రం నుంచి కొట్లాడి తీసుకొచ్చి రైతులకు పంచాల్సింది ఎవరు?
స్టేట్ గవర్నమెంట్ నుంచే కదా నువ్వు ఆ శాఖకు సంబంధించిన డిపార్ట్మెంట్లో నుంచే కదా నువ్వు యూరియా పంచేది. మరి నువ్వెందుకు మోస్తున్నావు? సెంట్రల్ గవర్నమెంట్ శాఖ నుంచి పంచవచ్చు కదా. మరి వాళ్ళు ఇవ్వాల్సినప్పుడు వాళ్ళకు ఇప్పుడు అది వాళ్ళకు వర్తిస్తుంది. ఒక యూరియా బస్తా కోసం తనలాట పడుతున్నాడు అనేది వాళ్ళకే వర్తిస్తుంది, వీళ్ళకు వర్తిస్తుంది, ఇయ్యనోళ్ళకు వర్తిస్తుంది, తేనోళ్ళకు వర్తిస్తుంది. మమ్మల్ని అంటే బేసిక్గా కార్నర్ చేసి మాట్లాడుతున్నారు అట్లా. ఇంకో డౌట్ కూడా వచ్చి ఉండాలి మీకు దీంట్లో. ఇంకా నయ్యం మీ మీద కేసులు లాంటివి ఏం పెట్టలేదు. ఈ మధ్య ఏం నడుస్తుంది అంటే పోస్టులని లైక్లు చేస్తే లేకపోతే రీట్వీట్ చేసినందుకు కూడా చేస్తున్నారు. మీరు అసలు యూరియా మీద పాట ఎందుకు పాడిర్రు అని అరెస్టులు చేయలేదు, లేకపోతే మీ మీద కేసులు పెట్టలేదు. ఆ మాత్రం అన్న అట్లా అది అట్లాంటి పరిస్థితి వస్తుందేమో అని, ఇట్లాంటిది కూడా వస్తుందేమో అని అనుకున్నారు. కళాకారులు మన ఎన్నో సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టు. సాఫ్ట్ కార్నర్ కాదు, పాటకు ఎంత బలం ఉంటుందో వాళ్ళకి తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు. అంటే పాట తెలంగాణ ఉద్యమానికి ఏ విధంగా ముందు నిలిచిందో, ఇదే పాట తెలంగాణ సాయుధ పోరాటానికి ముందు నిలిచింది. ఇట్లా అనేక సందర్భాలలో పాట బలమైంది, పాట శక్తి ఏందో వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆ భయంతో పాటకు భయపడే వాళ్ళు టచ్ చేస్తలేరని మేము అనుకుంటున్నాం. నా క్వశ్చన్ ఏంటంటే, పాట మీద నిర్బంధం పెడితే తెలంగాణ రాష్ట్రమే రాకపోనని అడిగితే, తెలంగాణ ఉద్యమంలో ఎన్ని పాటలు పుట్టుకొచ్చినాయి? అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని పాటలు, నాయకులను తిట్టుకుంటా, ప్రభుత్వాన్ని తిట్టుకుంటా, అక్కడున్న వ్యవస్థను తిట్టుకుంటా అనేకమైనటువంటి పాటలు, గొప్ప గొప్ప రచయితలు పాటలు రాసిన పాటలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమానికి ఊపు తెచ్చిన దాంట్లో చాలా పాటలు ఉన్నాయి కదా, మీలాంటి వాళ్ళు రాసిర్రు, పాడిర్రు. అట్లా అనుకుంటే మరి తెలంగాణ ఉద్యమంలో ఒక్క పాట కూడా ఉండదు ఇక, ఇట్లాంటి నిర్బంధం ఉంటే. గతంలో తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా మీరు చాలా పాటలు పాడుంటారు, రాసుంటారు కదా. ఎప్పుడన్నా ఇట్లాంటిది ఎదుర్కొన్నారా? ఇప్పుడే ఎదుర్కొన్నారా యూరియా మీద రాసినప్పుడు? గతంలో ఎప్పుడన్నా ఉండేనా? ఇప్పుడే. అంటే ఆ రోజుల్లో ఏంటంటే ఏదైనా ధూమ్ధామ్ వేదిక దగ్గర పాటలు పాడుతున్నప్పుడు పోలీసులు తీసుకుపోయి అరెస్టులు చేసి జైళ్ళల్లో పెట్టిన సందర్భాలు ఉన్నాయి. చాలామంది కవులను, గాయకులను తీసుకుపోయి అరెస్టులు చేసిళ్ళు. కానీ మీరు ఈ పాట ఎందుకు చేసిళ్ళు, ఇట్లెట్లా చేస్తారు మీరు అని కార్నర్ చేసి మాట్లాడడం కావచ్చు, కేసులు పెట్టడం కావచ్చు, ఇలాంటివి జరగలేదు కదా అప్పుడు.